అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. ముందుగా మహిళా వీక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సంస్కృతిలో అలాగే పురాణాలలో కూడా స్త్రీకి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. అసల ఈ స్త్రీకి ఇంత ఇంపార్టెంట్ రోల్ ఎలా వచ్చింది? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనతో ప్రముఖ విశ్వ నియమాలను ఆధ్యాత్మికం చేస్తూ వెళ్తున్న అలాగే ఆధ్యాత్మికవేత్త, అలాగే కవయిత్రి, మోటివేషనల్ స్పీకర్, అలాగే సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా సంతోషం. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మ, మన సంస్కృతిలో అలాగే పురాణాలలో కూడా స్త్రీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అసలు స్త్రీకి ఇంత ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అసలు విశ్వ నియమాలలో స్త్రీకి ఉన్న పాత్ర ఏంటి? దీని గురించి వివరిస్తారా? షూర్, తప్పకుండా. అయితే నేను ఈ మధ్యన అమెరికా వెళ్ళొచ్చిన దాంట్లో ఒక స్త్రీ గురించి మహిళలకి ఫస్ట్ నేను రాసినటువంటి మహిళా దినోత్సవ కవిత వాడికి అంకితం చేసిన తర్వాత చెప్తాను. నీ శ్రమను గుర్తించేది ఎవరు? నిరంతర నీ పరిశ్రమ, ఈ ఇల్లుని తీర్చిదిద్దడం, ఈ పిల్లలని చదివించటం, పెంచి పోషించటం, ఇంటి బాధ్యతలు మరియు ఉద్యోగ బాధ్యతలు, ఇవి కాక కరెంటు బిల్లు, వాటర్ బిల్లు సైతం, బ్యాంకుల పన్నుల సైతం, పని మనిషి లేకుంటే ఇంటి పని పూర్తిని నీవంతే. మగ మహారాజులకి ఆఫీసు నుంచి వచ్చి కూరగాయలు తెచ్చిపెట్టి టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ, సెల్ ఫోన్తో ఆడుకుంటూ కూర్చుంటారు. నీకెక్కడిది రెస్ట్? నువ్వు తిన్నావా అని అడిగేవారు ఎవరు? నువ్వు పడుకున్నావా అని అడిగేవారు ఎవరు? నీవు ఒక శ్రామికురాలివి, నిరంతర నిర్విరామ శ్రామికురాలివి. నీ శ్రమకు ఫలితం లేదు, గుర్తింపు లేదు. పిల్లలు ఎవరు చెడిపోయినా తల్లిదే బాధ్యత అంటారు. భర్త తాగొచ్చినా భార్యదే తప్పంటారు. సంసారం చెడిపోయినా భార్యదే తప్పంటారు. ఈ లోకం మార్పులు ఎప్పటికీ, ఎన్నటికీ, ఎప్పటికీ నీవు శ్రామికురాలివే. ఎప్పటికీ నీ శ్రమ గుర్తించువారు లేరా? ఇన్నేళ్ళు ఎంతో జనరేషన్ మారింది, అయినా నీ శ్రమను గుర్తించేవారు లేరు. నీ ఆరోగ్య పరిస్థితి నీదే. నిన్ను పట్టించుకునేవారు ఎవరు? ఎవరి కోసం నువ్వు పుట్టావు? ఎవరి కోసం పెరుగుతున్నావు? ఎవరి కోసం నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరి కోసం నువ్వు సంపాదిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు ఎదిరి చూస్తున్నావు? మార్పు కోసమా? ఫలితం కోసమా? గుర్తింపు కోసమా? నీ శ్రమ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఏళ్ల తరబడి, కానీ నిన్ను గుర్తించేవారే లేరే. మహిళా దినోత్సవం సందర్భంగా కన్నీటితో రాస్తున్నటువంటిది మహిళలకి అంకితం చేశాను. తను యుఎస్ వెళ్ళినప్పుడు ఇక్కడంటే చాలా సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఈక్వల్ గా ఉన్నాయి. అయితే నేను ఫస్ట్ నీకు చెప్పబోయేది ఎలాంటిదంటే, విశ్వ నియమాలు అని నేను రీసెర్చ్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సూత్రం ఏమిటి, ఇప్పుడు నిత్య జీవితంలో మన పరిస్థితులు ఏంటో వివరిస్తూ వెళ్తాను. ఈ విశ్వ నియమాలు అనే దాని మీద రీసెర్చ్ చేసి 10 సంవత్సరాల నుంచి నేను కనుక్కున్నాయి 12 సూత్రాలు. ఆ సూత్రాల ద్వారా మన జీవితాన్ని గనక సాఫీగా సాగిస్తే మహిళలపై పురుషులు, పురుషులపై మహిళలు, ఇలాంటి ఆధిపత్య ధోరణి కూడా ఉండదన్నమాట. అయితే కొన్ని ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే, సామాజికంగా మహిళలు లోపల ఇంట్లోనే ఉండాలి అన్న శాస్త్రం నుంచి స్వతంత్రతతో బయటికి రావాలి, బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత మహిళ అనేది కొంచెం బలహీనురాలు, మహిళ అనేది శక్తిమంతురాలు, కానీ శారీరకంగా సైకలాజికల్ గా కొంచెం వీక్. పురుషుడు దాంట్లో ఎక్కువ ఇచ్చాడు. ఈ విశ్వ నియమాల్లో 12వ సూత్రం ఏంటంటే లింగ నిబంధన అని 12వ సూత్రం, లా ఆఫ్ జెండర్. ఏమేమి ఉన్నాయంటే లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ యాక్షన్, లా ఆఫ్ కరెస్పాండెన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నిలుపుదల లేదా పరిమితి నిబంధన, తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, తర్వాత లా ఆఫ్ కాంపన్సేషన్, లా ఆఫ్ రిలేటివిటీ, లా ఆఫ్ పొలారిటీ అంటే ధ్వని లేదా అది, లా ఆఫ్ రిథిమ్, లా ఆఫ్ జెండర్ లాస్ట్ది 12వ సూత్రం. 12వ సూత్రంలో చెప్పినటువంటి ఏంది, ప్రతి మనిషిలో కూడా, ప్రతి వస్తువులో కూడా, ఈ విశ్వంలో కూడా, ఈ ప్రకృతిలో కూడా జెండర్ అనేది ఉంది. ఎలా జెండర్ ఉంది? పూర్వము మనకు అర్ధనారీశ్వరుని చూపించాడు, మనకు ఒక సింబల్స్. ఇప్పుడు మీరు వైఫై, ఐఫై, ఈఫై ఏవేవో చెప్తున్నట్టుగా పూర్వీకులు ఏం చేశారంటే అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించారు. రైట్ సైడ్ అంతా పురుషుడు అంటే పురుషతత్వము, లెఫ్ట్ సైడ్ అంతా స్త్రీ, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు. అర్ధనారీశ్వర తత్వాన్ని మనకు చూపించారు. అంటే ఈ విశ్వము, ఈ ప్రకృతి మొత్తము కూడా
స్త్రీ పురుష సంయోగంతో కలిసే ఉన్నది, స్త్రీ పురుష తత్వంతో కలిసి ఉన్నది అని అంటారు. కొంతమందికి స్త్రీలకు ఏమవుతుందంటే పురుషతత్వం ఎక్కువ ఉంటుంది. పురుషతత్వం ఏదిరా మగపిల్లగాళ్ళ, ఏంది ఆడపిల్ల మగపిల్లగాళ్ళగా చేస్తున్నావు అంటే పర్సంటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఆవిడకి. అంటే ధీరతతో మాట్లాడడము, చేయడము, మగరాయిలా ఉండడము అని అంటారు కదా లక్షణాలు. కట స్థిరత్వము, స్వీయ నిర్ణయ శక్తి అలాంటి స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. పురుషులకి వచ్చే ఏదిరా ఆడదానిలాగా చేస్తున్నావు, అన్ని సిగ్గుపడుతున్నావు, ఆడదానిలాగా ఏడుస్తున్నావు అని మనం నిత్య జీవితంలో అనుకుంటాం. అంటే పురుషుడికి స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది, కొందరికి కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే ఈ విశ్వం మొత్తంలో స్త్రీ పురుష లక్షణాలు సమానంగా ఉన్నాయి. సృష్టి స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా సమానంగానే ఉన్నాయి. కానీ రాను 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 స్త్రీలో ఉన్నటువంటి దాని మీద పురుషుడి ఆధిపత్య ధోరణి పెరిగిపోవడం మూలంగానే ఇన్ని రకాలైన పుస్తకాలు రావడము, శారీరక మానసికంగా కొన్ని నమ్మకాలు విశ్వాసాలు ఏర్పడిపోయినాయి నాన్న. ఆ నమ్మకాలు విశ్వాసాల వల్లనే కొన్ని ముస్లిమ్స్ ఫ్యామిలీలో ఆడవాళ్ళని గొంతు పిసికి చంపేసేవాళ్ళంటే సెక్స్ గురించి చేసిన తర్వాత. వాళ్ళ శాస్త్రం వాళ్ళు చెప్పినప్పుడు నేను అవాక్కయ్యాను దుబాయ్లో. అంటే ఇంకా ఆమెను ఇంకెవరు అనుభవించకూడదు అనే ధోరణులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాల వల్ల మహిళలను ఆ విధంగా కొంతమంది దేవతగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అమ్మో అసలు ఆడపిల్లనా వద్దొద్దు అనే ధోరణులు కూడా ఉన్నాయి. అంటే ఆధిపత్య ధోరణి పెరగటం మూలంగా. అంటే చూడన్న, ఒక పురుషుడు ఉంటాడు ఇంట్లో ఉండి ఏం చేస్తాడు, ఆధిపత్య ధోరణితోటే ఉంటాడు. భార్య నా చేతికి నీ ఉద్యోగం చెయ్యి, ఎమ్మెల్యే అవ్వవు, ఎంపీ అవ్వవు, రాజకీయ ఎక్కడున్నా సరే నీ మీద ఆధిపత్య ధోరణి చేస్తాడు. ఆధిపత్య ధోరణి అంటే ఏంటి? ఇప్పుడు మనం మహిళలం ఉన్నాం, మనలో తీరని కోరికలు కొన్ని ఉన్నాయి. ఆ కోరికలు తీరకపోతే ఏం చేస్తాము, మన కింద పని చేసేవాళ్ళు ఎవరైతే లేబరర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఆధిపత్య ధోరణి చూపిస్తాం. అవునా లేదా? ఇరిటేట్ అవుతాము, విసుక్కుంటాము. అంటే స్త్రీ అనేది పురుషుడి కింద ఆధిపత్య ధోరణిలో చెలామణి అవుతున్న కాలం ఇది ఏమ్మా. కానీ ఈ విశ్వంలో మనం ఏమిస్తే అదే రిటర్న్ గా వస్తుంది. ఒక కేసులో నేను చూడు నాన్న, భార్యాభర్తలు ఇద్దరు కేసులు రోజు 100 కేసులు నాకు ఫోన్లు చేస్తున్నారు. ఈ విశ్వ నియమాల ప్రకారం ఏమిటిదంటే, ఫస్ట్ నేను స్త్రీ పురుషుల్లో ఉన్నటువంటి ఒక ఆమె ఎమ్మెల్యే, చాలా పెద్ద పొజిషన్ లో ఉంది ఆమె భర్తకి ఏమవుతుందంటే న్యూనతాభావంతో బాధపడుతున్నాడు. అబ్బా ఈమెదే పెత్తనం అయిపోయింది, ఎక్కడ చూసినా ఆమె పేరే మారుమోగిపోతుంది అని మేలియుగో ఏం చేస్తుందంటే, దీని కాళ్ళు ఎరిగి పడిపోతే బాగుండు, అస్సలు నన్ను చులకనగా చూస్తూ, అంటే తనలో తను న్యూనతాభావంతో బాధపడుతున్నాడు. ఆమె అతనితోటే ఎక్కడికన్నా వెళ్తుంది. ఆయనని పటేలు సర్పంచులు మనం చూస్తూనే ఉన్నాం, భార్య పేరు ఉంటుంది కానీ చేసే పెత్తనం అంతా మొగాడిదే ఉంటుంది. అవునా? అలా అతనికి ఏమైపోతుందంటే ఈమె స్వీయ నిర్ణయ శక్తి మీద పూర్తిగా అతనికి మనసులో ఒక కచ్చ ఏర్పరచుకుంటాడు. దీని కాళ్ళు ఇరిగి కొన్నాళ్ళు మూలపడితే బాగుండు, నా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనుకుంటాడు. ఇద్దరు కారులో వెళ్ళిపోతూ ఉంటారు. ఆమె కారు యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు ఇరిగిపోతాయి. అతనికి తెలియకుండా చేస్తాడు. పురుషుడు తనకు తెలిసి చేయడు. తన ఇన్నర్ ఫీలింగ్, అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమనుంది, ఆమె అథారిటీ చెలాయించడం ఈయనకు నచ్చలేదు. ఆ ధోరణి మనసులో ఉంది కాబట్టి ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగి ఒక 6 నెలలు మంచంలో పడుతుంది. ఇది ఈ విశ్వ నియమాలలో ఒకటనమాట. అతనికి తెలియదు కానీ అతనిలో కచ్చ ఉంది. ఆ కచ్చ సబ్ కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ మాత్రమే తెలుస్తుంది. కాబట్టి పోతూ జరిగే విషయం ఇలా జరుగుతుంది. ఈ విశ్వ నియమాల ప్రకారం ఇంకొకటి, ఇప్పుడు నాకు నిన్న ఫోన్లు వచ్చినటువంటి దాంట్లో నేను ఇక్కడ మేము సెటిలర్స్, యూస్ లో సెటిలర్స్ ఫ్యామిలీ, నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోదలుచుకున్నాను, నాకు అసలు సంగతి ఏంటమ్మా అని అడిగాను. అంటే మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక ఎంఎస్ చేసినటువంటి ఒక అతని డాక్టర్ తో సంబంధం కుదిరింది. ఆ డాక్టర్ ఏం చేశాడంటే, సరే మేమెవరూ ఇష్టపడకపోయినా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా గొడవలు పడి హరాస్మెంట్ జరుగుతోంది, అది మానసికంగా చాలా బాధపడుతుందమ్మా అని. ఇంకో కేసులో ఏమైపోయింది, ఆ అమ్మాయి ఎంఎస్ చేసిందంట. ఎంఎస్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎంఎస్ చేసినటువంటి డాక్టర్ సంబంధం వేరే క్యాస్ట్ లో వస్తే పెళ్లి చేసేసుకున్నాడు. అతను షాడిస్ట్ అంట, డైవర్స్ కావాలి అని. ఈ 2 కేసుల్లో నేను ఒకటి చెప్తాను వినమ్మ. మొదటి కేసుల్లో హరాస్ జరిగినప్పుడు వాళ్ళ మదర్ నాకు చెప్పినటువంటి అంశం, నా పెళ్ళైన కొత్తలో కూడా మా ఆయన నన్ను బాగా సతాయించాడు, సతాయించి పెట్టాడు.
ఎట్లయితే సతాయించాడో సేమ్ ఆ బిడ్డ లైఫ్ కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు మా ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు, అప్పుడు నన్ను హరాస్ చేసినప్పుడు మా నాన్న ఏడ్చాడు. సేమ్ కేసు. మళ్ళీ ఇంకో కేసు డాక్టర్నే చేసుకున్నాను, ఎంఎస్ అని ఉంది కదా, అది అమ్మ నాకు డైవర్స్ ఇచ్చే అవకాశం ఉండి డైవర్స్ ఇచ్చాడు మా ఆయన. ఇది ఆ మొదటి సంతానం బిడ్డ. ఎప్పుడైతే సంతానానికి డైవర్స్ వచ్చిందో ఈ పిల్లకు కూడా డైవర్స్ కేసు జరుగుతుంది. అంటే ఒక తండ్రి ఆడపిల్లని ఎలా చూస్తాడో ఈ విషయము సేమ్. ఒకవేళ ఇద్దరే కొడుకులు ఉంటాడు, హరాస్ చేశాడు ఒక ఆడపిల్లని అనుకుందాం నాన్న, హరాస్ చేస్తే వాళ్ళ తల్లి గాని చెల్లి గాని అతనికి ఆత్మీయుల మేనత్త గాని అలా సేమ్ బాధపడుతుంది. ఒక ఆడపిల్లను నీ ఎంత హరాస్ చేశావో, డైవర్స్ ఇచ్చావో, నెగిటివ్ గా తిట్టావో, మానసికంగా హింసించావా, శారీరకంగా హింసించావా, ఆర్థికంగా హింసించావా, మాటతో హింసించావా అనే దాని కర్మలను బట్టి అతను కూడా సేమ్ ఇక్కడే అనుభవిస్తాడు, ఇంకెక్కడో కూడా అనుభవించాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా మన నిత్య జీవితంలో మరుగున పడిపోవడం మూలంగా ఇన్ని హరాస్మెంట్ కేసెస్ ఇవన్నీ జరుగుతుంది. ఇక పోతే ఈ 2025 వచ్చిన తర్వాత ఈ 2025లో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది నా విశ్వ నియమాల వల్ల మనం చూద్దాం. ఈ 2025లో భార్యాభర్తల అనుబంధం శృంగార పరంగా ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయో చూసినట్టయితే కనుక లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. వివాహిత జీవితం ఉండాలని, సమర్థవంతంగా పోషించాలని, తర్వాత ఈ కాలంలో మానసిక ఒత్తిడులు మనకు ఎక్కువైపోయాయి భార్యాభర్తలు ఇద్దరికి. అనారోగ్యపు అలవాట్లు, ఇటు తిరుగుతున్నాం అటు తిరుగుతున్నాము, విషపూరితమైన ఆహారాలు తింటున్నాం, లైంగిక పరంగా అసంతృప్తికి లోనవుతున్నాం. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా అన్యోన్యత లేదు నాన్న. అందుకని ఏం చేస్తున్నాడంటే పురుషుడికి స్త్రీని అనుభవించగలిగే అర్హత ఏదో లేకపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఈమె మీద మేల్ డామినేషన్ చూపిస్తాడు. మేల్ డామినేషన్ చూపించినప్పుడు స్త్రీ తనలో తాను బాధపడుతుంది, నేను అంత బాగా ఉన్నానే, ఈయన నన్ను ఎందుకు, ఆయనలో అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈమె మీద ఏర్పరిచినటువంటి లా అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. తర్వాత తరంగాల చట్టం, లా ఆఫ్ వైబ్రేషన్. భార్యాభర్తల శృంగారపరం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ ఏదో ఇట్లా చేసుకొని పోదాము అనుకుంటున్నారు. ఎనర్జీ లెవెల్స్ ఎలాగుండాలంటే శారీరకంగా మానసికంగా ఒకళ్ళతో ఒకళ్ళ మాట కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి. ఆడుద్యోగం వాడు చేసి వస్తున్నాడు, దీని ఉద్యోగం ఇది చేస్తుంది, ఏదో గడుపుతున్నామా లేదా అనుకున్నట్టుగా, ఏదో వీక్లీ ఒక రోజు అది కూడా టైం దొరికితే ఏదో చేసి తాగొస్తున్నారు, అన్ని ఏదో పడుకుంటున్నారు. కానీ శారీరకంగా వీడిని ఆమెను ఈయన తృప్తిపరిచినప్పుడు పొందినటువంటి లైంగికత ఏదైతే ఉందో ఈ విశ్వంలో మొత్తము సాటిస్ఫై జరిగినటువంటి సందర్భంలో భార్యాభర్తలు ఇద్దరికి జరిగితే అదే వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ పిల్లల రూపంలో శక్తి రూపంలో రివర్స్ వస్తారు. ఏదైతే శారీరక అసంతృప్తితో ఆకర్షణ నియమాన్ని పొందకుండా ఒకళ్ళతో ఒకళ్ళ కమ్యూనిటీ కాకుండా సెక్స్ పరంగా కలుస్తున్నారో అప్పుడు శృంగార సంబంధాలు బలహీనపడుతున్నాయి. తర్వాత ఆకర్షణ, లా ఆఫ్ అట్రాక్షన్ మూడోది. పెద్దలు, సమాజము, మీడియా ద్వారా విభిన్నమైన ఆకాంక్షలు మన మనసులో నాటుకుంటాయి. ఇది అసహనం, అధిక అహంకారం పురుషులకు అసంతృప్తి కలిగించే మాదిరిగా ఉంది. స్త్రీలలో కూడా అసంతృప్తి వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడో అదే విధంగా అనుభవిస్తాడు. అంటే ఒక భార్యాభర్తలు ఇద్దరిలో ఏరా నువ్వు ఆమె దగ్గరికి వెళ్తున్నావు, ఆమె నిజంగా మంచిగా, ఎవడ ఫ్రెండ్స్ ఎవడో అంటాడు, నిజంగానేనా, నిజంగా నీ ఒక్కడితోటేనా, ఏవో పిచ్చి పిచ్చి మాటలు, నెగిటివ్ భావాలు. లేదు ఈ అమ్మాయితోటే ఇంకా నెగిటివ్ భావాలు చెప్తారు, ఏమో మీ ఆయన ఎంతమందితో పడుకొని వచ్చాడు. ఇలాంటి వ్యతిరేక భావాలు ఏవైతే ఒకరినొకరు ఉంటాయో అవి హృదయంలో ఉంటాయో ఇద్దరు కలుసుకొని ఉన్నప్పుడు ఈ నెగిటివ్ భావాలు, ఏర్పరుచుకున్న భావాలు ఒకరి మీద ప్రేమ, గౌరవము, సానుభూతి లేకుండా చేసి అనుమానాస్పదంగా చేయడం వల్ల సెక్స్ సక్సెస్ కాదు. ఆ భావం ఏదైతే ఉందో అంటే ఈ విశ్వం ఏం చేస్తుందంటే నీ థాట్ ఫీలింగే నీ జీవితాన్ని ఏర్పరుస్తుంది. సమతుల్య, లా ఆఫ్ బ్యాలెన్స్. మన షట్చక్రాలలో నువ్వు ఏర్పరచుకున్న భావోద్వేగాలు ఏమున్నాయో స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రాల్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు నీకు ఒకరితో ఒక అట్రాక్షన్ పోతుంది, సెక్స్ పరంగా జరుగుతుంది, పిల్లలు పుట్టినా కూడా అంగవికలులు పుడతారు. ఇది జరుగుతుంది. సమయం, లా ఆఫ్ రిథిమ్. ప్రకృతిలో ఒక రతి భార్యాభర్తలకు శృంగార ఒక ప్రక్రియగా సాగాలి. అయితే ఆధునిక శైలితో దూరమైన భావోద్వేగాలు, సోషల్ మీడియా పీరియడ్, వీడు సెల్ పట్టుకొని ఆమె సెల్ పట్టుకొని ఏదో వచ్చి ఓ వీడియో చూసుకొని సెక్స్ చేసుకుంటున్నారు.
దాని ద్వారా కూడా లా ఆఫ్ రిథింలో అనుభూతిని పొందలేకపోతున్నారు ఇద్దరు. అంటే ఆ వీడియోలో ఆడియోలో చూసినటువంటి అనుభూతి ఈ భార్య దగ్గర అతను పొందలేకపోతున్నాడు. ఈ అమ్మాయి ఇంకేదో చూసొచ్చింది, అతని దగ్గరికి వచ్చింది. ఆ రిథిం ద్వారా, లా ఆఫ్ రిథిం ద్వారా, సమయ నియమ పాలన ద్వారా ఇద్దరి రతి దెబ్బతింటు. తర్వాత లా ఆఫ్ పర్పస్. లా ఆఫ్ పర్పస్ ఏంటి? ఇద్దరి యొక్క ఉద్దేశం ఏంటి? పురుషుడు స్త్రీ అర్ధనారీశ్వర తత్వం కదా. మరి ఈ విశ్వం మొత్తం సృష్టి కార్యం జరగాలి కదా. రేపు నెక్స్ట్ జనరేషన్ పుట్టడానికే పెళ్లి జరిగింది అంటారు కదా. రతి అనేది సృష్టి కార్యం కదా. సృష్టి కార్యం అనే భావన లేకుండా అబ్బో మనకు పిల్లలు పుడతారో ఏమో, ఆర్థిక భద్రత లేదు, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, సరైన ఉద్యోగం లేదు, పిల్లలు పుడతా లేదు, అనుమానాస్పద పరిస్థితుల్లో ఒకళ్ళనొకరు కలుసుకొని పిల్లలు పుట్టడం ద్వారా కూడా శృంగారం అనుభూతిమయంగా జరగటం లేదు. పుట్టే పిల్లలు అంగవికలరు, పుట్టినా కూడా టెన్షన్తో ఉండేవాళ్ళు, పుట్టినా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమానురాగాలను కోల్పోతున్నారు. భార్యాభర్తలు లైంగిక అనుబంధం బలహీనపడటానికి ఇవే ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి నాన్న. ఈ కారణాల చేతనే ఈ సృష్టి అనేది, ఈ విశ్వము అనేది స్త్రీ పురుషుడు సమానంగా ఉంది. స్త్రీని పురుషుడు ఎంత చూడాలో పురుషుణ్ణి కూడా స్త్రీ అంతే చూడాలి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏమిటో మనం వాస్తవికతలోకి వద్దాం. వాస్తవికతలోకి వచ్చిన తర్వాత చూద్దాం. ఆ రోజు మా కాలంలో, ఎప్పుడు కాలంలోనూ ఆడపిల్ల ఫోటో పట్టుకొని అమ్మా సంబంధం ఉందా, సంబంధం ఉందా, కాలనీలు ఈ ఊరూర్లు తిరిగేటోళ్ళు. పిల్లగాడు దొరుకుతాడా రెండో సంబంధాలు చేసేవాళ్ళు మా కాలంలో ఏమ్మా. కానీ ఈ రోజుల్లో పిల్ల ఫోటోలు తీసుకొని పోయి, పిల్లగాడి ఫోటోలు పట్టుకొని పోయి, అబ్బో ఒక్క పిల్ల దొరుకుతుందా అని కాళ్ళల్లో మెట్టెలు పెట్టుకున్నారా లేదని కాలనీలు తిరుగుతున్నారు, పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు, పెళ్లిగానే ప్రసాదులు ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే స్త్రీల మీద ఆధిపత్యము, స్త్రీలు హింసించబడి చనిపోయినప్పుడు ఈ విశ్వం మొత్తంలో స్త్రీ శక్తి ఎప్పుడైతే బాధపడుతూ న్యూనతాభావంతో ఉందో, స్త్రీ పుట్టగానే ఏం జరుగుతుందో, బయటికి వెళ్తే ఎలా జరుగుతుందో అని శాస్త్రరీత్యా, అందుకే మన పురాణ కాలంలో కృష్ణుడు రాధను ప్రేమించాడు. అపురూపమైన ప్రేమ. అసలు రాధాకృష్ణుడి అన్యోన్యత ఎంత గొప్పది చూడండి. ఆ ప్రేమలో నిజాయితీ ఉంది. వేల మంది, కోట్ల మంది, లక్షల మంది కృష్ణుడి ప్రేమకు మయమై కృష్ణుడు కావాలి అని కోరుకోని కృష్ణుడి ప్రేమ కోసం తన్మయత్వం పొందారట. అంటే ఈ విశ్వం అనే ప్రేమను స్త్రీలు బయట ఇచ్చినప్పుడు పురుషుడిని ఆకర్షిస్తుంది, పురుషుడిలో ఉన్నటువంటి దాన్ని స్త్రీ ఆకర్షిస్తుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చెప్పొచ్చేది ఏంటి? ఆ రోజు మహిళా దినోత్సవంలో మేము మల్లాది సుబ్బమ్మ కొట్లాడి బస్సులో రిజర్వేషన్ సీట్ ఇవ్వండి అంటుంది. ఇవాళ పిల్లగాడి ఫోటో పిల్లలు కూడా ఫ్లట్ పట్టుకొని మాకు బస్సులో రిజర్వేషన్ ఇవ్వండి అని కొట్లాడుతున్నారు. ఆ రోజు అత్తలు కోడళ్ళు వస్తున్నారంటే గజ 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 భయపడేవాళ్ళు. ఈ రోజు కోడలు వస్తుందంటే అత్తలు భయపడుతున్నారు. అంటే మన భావాలే ఈ విషయంలో పరివ్యాప్తంగా ఉన్నాయి. కానీ 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నటువంటి మహిళలు మాత్రము మళ్ళీ కూడా భార్యాభర్తల గొడవలు జరగడానికి భార్యని ఎలా చూశాడో భర్త తన పిల్లలకు కూడా అదే జీవితము రివర్స్ గా వస్తుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం తరమ్మ ఈ విశ్వ నియమాలని మీరందరూ అర్థం చేసుకొని ఏమ్మా, తప్పనిసరిగా స్త్రీ పురుషులు అనేది ఈక్వాలిటీ ఉంది. స్త్రీ శక్తి ఎంత ఉందో పురుష శక్తి కూడా అంతే ఉంది, సమానంగా ఉంది. ఒకరు రాత్రి పగలులాగా, రాగద్వేషాలు లాగా కలిసికట్టుగా ఉండాలి. అదే దాంపత్య జీవితం. అదే మహిళ అంటే పురుషుడు లేకుండా లేదు. పురుషుడు నేను ఒక్కడే అంటే కాదు. అమ్మవారి పూజలు ఎందుకు చేస్తామో తెలుసానన్న, శివశక్తి చాలా తక్కువ. దాన్ని అధిగమించాలంటే లలితా పారాయణం బాగా చదవాలి. అమ్మవారి శక్తిని ఆవాహనం చేసుకుంటేనే ఈ సృష్టిలో. అందుకే చూడు, ఏ ఫ్యామిలీ ఉన్నా నువ్వు చూడు నాన్న, స్త్రీ తయారు చేసుకున్నటువంటి ఫ్యామిలీ, చెప్పినట్టు వినే భర్త ఉంటే ఆ ఇల్లు మంచిగా డెవలప్ అవుతుంది, చక్కగా అవుతుంది. స్త్రీ మాటకు వాల్యూ ఇవ్వని ఫ్యామిలీస్ విచ్ఛిన్నంగా జరిగిపోతాయి. ఎందుకంటే స్త్రీ శక్తి, స్త్రీ థాట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆమె ఆలోచించే విధానమే. నేను పర్సంటేజ్ విషయం చెప్తున్నాను. కొన్ని ఫ్యామిలీస్ లో మనం చూస్తే కొంచెం స్త్రీకి శక్తి పరంగా, శారీరక పరంగా, మానసిక తక్కువ నాలెడ్జ్తో పుట్టినప్పుడు ఆమె అలా ప్రవర్తిస్తుంది. శక్తివంతురాలైన మహిళను గుర్తించండి. ఆమె పట్ల ఆధిపత్య ధోరణి చేయకండి. న్యూనతా భావంతో మీ భార్య టాలెంట్ను గుర్తించి ఇంకా ఆమెను అణగొత్తకాలని ప్రయత్నించకండి. పురుషులకు మహిళలకు నేను ఇదే ఇస్తున్నాను. ఈ విశ్వశక్తి అనేది ప్రేమమయం, శాంతిమయంగా ఉంది. ప్రేమనిచ్చి ప్రేమను పొందుదాము, ఆనందాన్నిచ్చి ఆనందాన్ని పొందుదాము. స్త్రీ పురుషులు అన్యోన్యంగా కలిసి మంచి సంతానాన్ని కందాము. ఆ సంతానము కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతి
చాలా గొప్పది. ఈ రోజు పిల్లలు మన మాట వినటం లేదంటే తల్లి తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళతో అటాచ్మెంట్ తగ్గిపోయింది. అంతకంటే ఎక్కువ వేరే కారణాలు ఉన్నాయి, తర్వాత విషయం మాట్లాడుకుందాం. స్త్రీ పురుషులు ఇద్దరు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలి, స్త్రీ పురుషుడిని గౌరవించాలి. తప్పనిసరిగా మన కుటుంబ వ్యవస్థను, మన మన సాంసారిక జీవితానికి, మన కుటుంబానికి ఎంతో గొప్ప చరిత్ర. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.